మా ప్రాంతంలో బార్ మరియు రెస్టారెంట్ పెట్టవద్దు. సలీం నగర్ ప్రజల డిమాండ్. నంద్యాల మౌలానా ఆజాద్ సర్కిల్ వద్ద బార్ మరియు రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సలీం నగర్ ప్రాంత పెద్దలు ధర్నా నిర్వహించారు. सलीम नगर में हर किस्म के गरीब ख़ानदान और लोग रहा करते हैं और सबसे ज़्यादा यहाँ हॉस्पिटल हैं, स्कूल्स हैं, म्युनिसिपल ऑफिस है और अक्सर लोग रातों में 10 बजे 12 बजे 1 बजे यहाँ ट्रैवलिंग करते रहते। मद्रास चेन्नई लोग जाते आते रहते हैं। रेस्टोरेंट और बार यहाँ उसका ये हुआ है, ये रखने वाले हैं। उसके हमें रोकथाम के लिए यहाँ हम लोग आगे बढ़कर सारे हजरात क्या है, हमें उसको किसी भी तरह ये रेस्टोरेंट या बार इसको कैंसिल किया जाए। यहाँ अच्छी चीज़ नहीं है, लोगों के कई मसाइल इससे पैदा होते हैं और आम इसमें ज़्यादातर क्या है सबका नुकसान होता है। इसलिए इसके बारे में हम सब लोग क्या है दरख्वास्त करते हैं कि ये चीज़ किसी भी तरह ना होने पाए। इसके लिए क्या है हमारे सारे हजरात मिलकर हम क्या है इस बात को पेश करने के लिए हम यहाँ जमा हुए हैं। इसके बाद हमारे सार बात करेंगे। बोले सर అందరికీ అస్సలాము అలైకుం। ఈరోజు ఇక్కడ సలీం నగర్ వాసులంతా ఇక్కడ పెద్దవాళ్ళంతా కలవడం జరిగింది। విషయం ఏమంటే ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూశారో ఆ ప్రాంతంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారనే విషయం మాకు తెలిసింది। ఈ ప్రాంతం అంతా చాలా శాంతియుతంగా ఆడవాళ్ళు పిల్లలు ఇక్కడ స్కూళ్ళు తర్వాత మెయిన్గా నంద్యాల పురపాలక సంస్థ తర్వాత హాస్పిటల్స్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి। రాత్రిపూట వేళ కాని వేళల్లో ఆడవాళ్ళు పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి మద్రాసు చెన్నై ఇటువంటి దూర ప్రాంతాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి। అందరు ఇక్కడి నుంచే ఆటోలు పట్టుకొని వెళ్తూ ఉంటారు। ఇటువంటి ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్కు పర్మిషన్ ఇస్తే ఇది చాలా అశాంతికి గురవుతుంది, ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడతాయి। కాబట్టి మేము దయచేసి ప్రభుత్వం వారిని ముఖ్యంగా ఎక్సైజ్ వారిని మున్సిపల్ కమిషనర్ గారిని ఆ తర్వాత ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాము, కలెక్టర్ గారిని ఈ విషయాన్ని ఇంకొకసారి ఆలోచించి దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని మేము అబ్జెక్షన్ చేస్తున్నాము। వాళ్ళు వేరే ఏదైనా ప్రాంతంలో వాళ్ళ పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఈ ప్రాంతం వద్దు వేరే ప్రాంతంలో పెట్టుకోమని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం। జై హింద్।